ఫ్రెండ్, మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక ఫైనాన్స్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను. ముందుగా నేను బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్కి వచ్చాను. ఓకేనండి. ఈ మధ్యకాలంలో ఏటీఎం ద్వారా మనం ఆన్లైన్ పరీక్ష ఫీజులు కానీ, అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఏటీఎంలోని మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులోని చిన్న అప్డేట్ అనేటువంటిది చేసుకోవాలి. ఆ అప్డేట్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చక్కగా స్క్రీన్ మీద చూపిస్తాను. అందరూ కూడా చూడండి. ఫస్ట్ మన ఏటీఎం కార్డు అనేటువంటిది మామూలుగా ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ప్లీజ్ వెయిట్, ఓకేనా. లాంగ్వేజ్ అడుగుతుంది. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఆన్లైన్ పేమెంట్లు జరగాలి అంటే ఇక్కడ మేనేజ్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. తర్వాత మన పిన్ అడుగుతుంది. పిన్ జాగ్రత్తగా ఎంటర్ చేస్తారు, ఓకేనండి. తర్వాత మేనేజ్ ఛానల్ అని అడిగాడు, అంటే అది క్లిక్ చేయాలి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఏటీఎం కావాలా, పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్, అలాగే కిందని ఈకామ్. మనం ఆన్లైన్లోని పరీక్ష ఫీజులు అవి పే చేస్తాం కదా. ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 పే చేయాలంటే ఈకామ్ అనేది అవైలబిలిటీ ఉండాలి, ఓకేనండి. దాని మీద క్లిక్ చేసాక ఇక్కడ అడుగుతాడు చూడండి, +1 ఫర్ డొమెస్టిక్ యూజ్ ఓన్లీ, ఓకేనా. అలాగే +2 అంటే ఫర్ ఇంటి యూజ్ ఓన్లీ, +3 ఫర్ డొమెస్టిక్ అండ్ ఇంటి బోత్, ఓకేనండి. +4 ఫర్ డిజబుల్ అని, అంటే ఇక్కడ 1 అని కిందని కీబోర్డ్ మీద ప్రెస్ చేయండి. చేసి కన్ఫర్మ్ అని కొడితే మనకి డొమెస్టిక్ పేమెంట్ అనేటువంటిది ఆన్లైన్లో చేసుకోవడం అవుతుంది, ఓకేనండి. ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక ఇగో ఇలా చూపిస్తుంది, ఓకేనా. హ్యాస్ బీన్ అప్డేటెడ్, యువర్ ఈకామ్ యూసేజ్ హ్యాస్ బీన్ సెట్ అని వచ్చింది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం, ఓకేనండి. కాబట్టి మీకు పాయింట్ ఆఫ్ సేల్లో కావాలా, మార్చుకోవాలంటే అక్కడ అలాగే ఏటీఎం క్యాష్ లిమిట్ కూడా మనం పెంచుకోవచ్చు, ఓకేనండి. కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫీజు కట్టే వాళ్ళందరూ ముందుకుండా మీ ఏటీఎంలోని ఈకామ్, మీ ఏటీఎం కార్డ్ ద్వారా ఈకామ్ ఆప్షన్ అనేటువంటిది అప్డేట్ చేసుకోండి, ఓకేనండి. నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఈకామ్ అప్డేట్ చేయడం వల్ల డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనండి. ఇదంతా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం. మనకు ప్రాక్టికల్గా చూపిస్తే బాగా అర్థమవుతుందని చెప్పి నేను ఈ విధంగా చేశాను, ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఈ విధంగా ఏటీఎం కార్డు అప్డేట్ చేసుకుని డెబిట్ కార్డ్ ద్వారా పరీక్ష ఫీజు కట్టాలనుకునే వాళ్ళు ప్రస్తుత ఏపీపీఎస్సి గ్రూప్ 2కి చక్కగా ఈకామ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఆన్లైన్లో డెబిట్ కార్డ్ ద్వారా కట్టాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, ఓకేనండి. థ్యాంక్ యూ.